వర్షాకాలంలో వంటగదిపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. కానీ కిచెన్‌లో వినియోగించే గ్యాస్‌ను మాత్రం పెద్దగా పట్టించుకోం. చాలా మంది చేసే తప్పు ఇదే. ఎందుకంటే వర్షాకాలంలో చలి, తేమ కారణంగా వంట సమయం, వినియోగం పెరిగిన మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుంది. సాధారణంగా 2 నెలలు వచ్చే ఓ సిలిండర్ వర్షాకాలం వచ్చేసరికి నెల రోజులకే అయిపోతుంది. కాబట్టి వర్షాకాలంలో గ్యాస్‌ను ఎలా సేవ్ చేయాలో చూద్దాం. వర్షాకాలంలో గ్యాస్ వినియోగం ఎందుకు పెరుగుతుంది? సాధారణ రోజులతో పోల్చుకుంటే వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణం కారణంగా తరచుగా వంట చేయాల్సి రావడం, వంట సమయం పెరగడం జరుగుతుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన పదార్థాలను నేరుగా పొయ్యి మీద పెట్టడం వంటి అలవాట్ల వల్ల గ్యాస్ ఎక్కువగా అయిపోతుంది. తక్కువ మంటపై వంట చేయడం మానుకోండి. అయితే గ్యాస్ ఆదా అవుతుందనే ఉద్దేశంతో చాలామంది తక్కువ మంటపై వంట చేస్తూ ఉంటారు. తక్కువ మంటపై వంట చేస్తూ ఉంటారు. కానీ వర్షాకాలంలో మాత్రం ఇలా చేయవద్దు. ఎందుకంటే తేమ కారణంగా వంట పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టి గ్యాస్ వృధా అవుతుంది. అంతేకాకుండా గాలికి మంట ఆరిపోయి గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో వంట చేయడం బెస్ట్. ఫ్రిడ్జ్‌లోని పదార్థాలను నేరుగా వండవద్దు. చాలామంది ఫ్రిడ్జ్ నుండి తీసిన పాలు, కూరగాయలు లేదా ఇతర పదార్థాలను నేరుగా వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాస్ వినియోగించాల్సి వస్తుంది. వంట చేయడానికి కొంత సమయం ముందే ఫ్రిడ్జ్‌లోని పదార్థాలను బయటకు తీసి ఉంచి, అవి గది ఉష్ణోగ్రతకు వచ్చాక మాత్రమే వండటం ప్రారంభించండి. ఇలా చేయడం ద్వారా గ్యాస్‌ను ఆదా చేయొచ్చు. వండే వాటిని ముందే నానబెట్టడం బెస్ట్. చాలామంది పప్పు వంటి కూరలు చేసేటప్పుడు వాటిని నేరుగా మంటపై ఉడికించడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అవి ఉడకడానికి ఎక్కువ సమయం తీసుకోవడమే కాకుండా గ్యాస్ వినియోగం కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు వండడానికి ముందే పప్పు, బియ్యాన్ని కాసేపు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా మెత్తబడతాయి. దీనివల్ల వంట సమయం తగ్గడమే కాకుండా గ్యాస్ గణనీయంగా ఆదా అవుతుంది. కొందరు గ్యాస్ వెలిగించటానికి లైటర్‌కు బదులు అగ్గిపుల్లలను కూడా వాడుతూ ఉంటారు. అయితే చాలామంది గ్యాస్ ఆన్ చేసిన తర్వాత అగ్గిపుల్ల వెలిగిస్తారు. కానీ వర్షాకాలంలో గాలిలో తేమ కారణంగా అగ్గిపుల్ల త్వరగా అంటుకోదు లేదా త్వరగా ఆరిపోవచ్చు. అప్పుడు మీరు గ్యాస్ ఆన్ చేయడం వల్ల అది లీక్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు అగ్గిపుల్లతో గ్యాస్ వెలిగించేటప్పుడు ముందుగా అగ్గిపుల్లను వెలిగించి ఆ తర్వాతే గ్యాస్ నాబ్‌ను ఆన్ చేయండి. ఈ చిన్నపాటి టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా వర్షాకాలంలో గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు.